ఈ ఎడ్జ్ ఒక బనానా తీసుకొని, దీన్ని కర్రీ బనానా అంటారు. తొక్క నీట్గా తీసుకోవాలి. తీసుకొని సన్నం లేయర్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎంత నీట్గా తీసుకుంటే అంత పచ్చి వాసన అనేది రాదు. ఈ అరటికాయ ఫ్రై అనేది సాంబార్లో కానీ పప్పులో కానీ నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చాలా వరకు ఫ్రై చేస్తేనే తినడానికి బజ్జీలు కూడా చేసుకోవచ్చు, కానీ ఫ్రై టేస్టీ ఉంటుంది. బజ్జీలు నార్మల్ లాగా అయిపోతాయి, కానీ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. క్రిస్పీ కూడా వస్తుంది ఫ్రై. వరకు ఎక్కువ మంది ఇష్టపడరు, కానీ ఒక్కసారి తిని చూస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ప్యాన్ వేడయ్యాక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి, మంచిగా మగ్గుతుంది. వేడయ్యాక కొంచెం ఆయిల్, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే డీప్ ఫ్రై కదా. డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం. కొంచెం కరివేపాకులు అయ్యాక కూర బనానా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఆయిల్ బనానాకి మంచిగా పట్టుకోవాలి. ఇలా అటాచ్ కావద్దు, విడివిడిగా కలుపుకోవాలి. కొంచెం మగ్గినాక ఇలా ఒక 5 minutes వరకు క్యాప్ పెట్టుకోండి. బనానా పచ్చి వాసన పోయినాక కొంచెం కారం, కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలపండి. స్పీడ్ వస్తుంది. మిక్స్ ఇట్ వెల్ అంటిల్ ఇట్ మిక్స్. ఒక 5 minutes ఇలా పెట్టి ఉప్పు కారం బనానాకి మంచిగా పట్టాలి. ఒక 5 minutes తర్వాత గరం మసాలా వేసుకుంటే వేడి వేడి బనానా ఫ్రై రెడీ. 5 minutes తర్వాత క్యాప్ తీసి చూడండి ఎంత క్రిస్పీగా అవుతుందో. సౌండ్ తెలుస్తుంది కదా. కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేయండి. ఒకసారి చేసి ఒక్క 2 minutes అలా వదిలేయండి. రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిపి ఉంచండి. రెడీ వేడి వేడి బనానా ఫ్రై.